వ్యవస్థ. ఆ తర్వాత ఎవరిని రెచ్చగొడుతున్నారు అనుకోవాలి సార్ ఇక్కడ రెచ్చగొట్టేది ఏం లేదు, కార్యకర్తకి ధైర్యాన్ని ఇవ్వాలా, రెండవది అవతలవాడని భయపెట్టాలా. ఇక్కడ రెచ్చగొట్టడం కాదు, భయపెట్టడం. ఇదిగో ఇవాళ మీరందరూ ఎవరైతే అవతల వాళ్ళ పక్షానని చెప్పి మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, మీరు చట్ట ప్రకారం చేస్తే అభ్యంతరం లేదు, కానీ చట్ట విరుద్ధంగా చేస్తున్నారు లేదా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటున్నారు, రేపు అదే చట్టంతో మీ అంతు తేలుస్తాం అనేటటువంటిది భయపెట్టే ప్రయత్నం అవుతుంది, రెచ్చగొట్టే ప్రయత్నం అవుతుంది. అదే సందర్భంలో రగిలిపోతున్న కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇవ్వడు. వాస్తవంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇవాళ కనుక దాన్ని ఏమంటారంటే జస్ట్ అవాయిడ్ అని ఒక సూత్రం ఉంది. ఇవాళ కమ్యూనిస్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ పాటించిన సూత్రం అది. కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి రోజు భారతీయ జనతా పార్టీని తిట్టిపోసేవాళ్ళు గత 77 దశాబ్దాలుగా, గత 70 ఏళ్ళు. అసలు హిందుత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీ ఏముందని అధికారంలో, కానీ ఏం జరుగుతున్న బీజేపీ వల్ల ఏదో అయిపోతుంది, ఆర్ఎస్ఎస్ వల్ల ఏదో అయిపోతుంది అని చెప్పి కమ్యూనిస్టులు అంటాం, అవును అని తానా అని చెప్పేటటువంటిది అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది సుదీర్ఘకాలం పాటు. అయితే ఈ తర్వాత తాము అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు చూడండి, తమ ఐడియాలజికల్